యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. క్రైస్తవుడు మానమని అతనికి ఆజ్ఞాపించినవాడు ఎవడు? విశ్వాసి. నేను మొదట ఆయనను పోల్చలేదు, కానీ ఆయన దాటి వెళ్ళుచుండగా ఆయన చేతులలోనూ ఆయన పక్కలో నున్న గాయములను చూచి ఆయన మన ప్రభువు అని భావించుకొంటిని. అప్పుడు నేను ఆ కొండ ఎక్కితినెను. క్రైస్తవుడు. నిన్ను కలుసుకున్నవాడు మోషే. అతడెవరిని కరుణించడు, తన బోధన ప్రమాణమును అతిక్రమించు వారికి కనికరము చూపుట ఎరుగడు. విశ్వాసి. అది నాకు బాగుగా తెలియను. అతడు నన్ను కలుసుకొనిన తొలిసారి అది కాదు. నేను నా ఇంట నిర్భయముగా నివసించుచున్నప్పుడు అతడే నా యొద్దకు వచ్చి, నేను అక్కడ ఉండిన ఎడల నేను నా ఇంట నున్నప్పుడు తాను దాన్ని కాల్చివేసెదనని నాతో చెప్పెను. క్రైస్తవుడు. అయితే ఏ కొండ ప్రక్క మోషే నీకు ఎదురుపడెనో ఆ కొండ శిఖరమునున్న ఇల్లు నీకు కనబడలేదా? విశ్వాసి. కనబడెను. నేను అక్కడికి చేరకముందు సింహములను చూచితిని. అయినను అప్పటికి మధ్యాహ్నమైనది గనుక ఆ సింహములు నిద్రపోయిన వనుకొంటిని. మరియు ఇంకా చాలా ప్రొద్దు ఉన్నందున నేను ద్వారపాలకుని ఇల్లు దాటి కొండ దిగి వచ్చితిని. థాంక్యూ.